The children, those first class only. प्रज्ञा मैडम, मरियम, अजमिता, मुझे नचे का बेटा చెప్పేది అర్థమైంచరా? అరే భాయ్ సత్యం పలికే హరిచంద్రులం, సత్యం పలికే హరిచంద్రులం, అవసరానికో అబద్ధం, నిత్యం నమాజు పూజలు చేస్తాం, రోజు తండ్రికి చేస్తాం. సత్యం పలికే హరిచంద్రులం, అవసరానికో అబద్ధం, నిత్యం నమాజు పూజలు చేస్తాం, రోజు తండ్రికి చేస్తాం. నమ్మిత ప్రాణాలైనా ఇస్తాం, నమ్మడమేనా ముక్కు సూటిగా ఉన్నది చెప్తాం, నచ్చకుంటే మీ కర్మం. మన కష్టం వచ్చినా కన్నీ నచ్చినా చదరని నవ్వుల ఇంద్రధనసులం. మేమే ఇండియన్స్, మేమే ఇండియన్స్, మేమే ఇండియన్స్, అరే మేమే Get ready, boys. First winners. 4th and 5th class category. Lift this baby, right? Okay. Nalini madam, come to the dais, give prize distribution. Nalini madam, our school senior most teacher, Nalini madam, please come to the dais. రన్నింగ్ చేయాలని చెప్పేసి చెప్తా ఉన్నాను. కావున ఖచ్చితంగా కోరుకుంటూ విద్యార్థులకు ఖచ్చితంగా సార్ మీకు కూడా చెప్తా ఉన్నా, ఖచ్చితంగా వాళ్ళకు గేమ్స్ ఆడిపించండి. ఏదైనా మంచి లెవెల్లో వెళ్ళాలనుకునే విద్యార్థులు ఎవరైనా కోరుంటే కూడా స్టేట్ గవర్నమెంట్ మన స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ నాకు మంచి మిత్రుడు ఉన్నాడు, నా ద్వారా కూడా ఏమైనా సహాయ సహకారం అందిస్తా అని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. జై హింద్. నవోదయ స్కూల్ కరస్పాండెంట్ రమేష్ సార్ గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి చెక్కింది రాజేశ్వర్ గారికి, మాన్పూర్ భువనేశ్వర్ గారికి, మన రాజేందర్ సార్ గారికి, తోటి ఉపాధ్యాయులందరికీ కూడా, విద్యార్థులందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు. ఈరోజు గేమ్స్ ఆడిపించే వరకు ఎందుకంటే కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు చెప్తున్నా. మీరందరికీ ఒకటే విషయం చెప్తా ఉన్నా, స్పోర్ట్స్ ఎక్కడ కూడా స్పోర్ట్స్ అనేవి కనుమరుగైపోతూ ఉన్నాయి. ఎందుకంటే ఈ స్మార్ట్ ఫోన్స్ వచ్చిన తర్వాత చాలామంది పిల్లలు ఫోన్లోకి అడిక్ట్ అయిపోతున్నారు. ఇంటికి వెళ్ళగానే గ్రౌండ్కి వెళ్ళట్లేదు. మీరు ఏమైనా ఉంటే మీ యొక్క హోంవర్క్ చేయట్లేదు కానీ ఖచ్చితంగా ఫోన్ మాత్రం మీ అమ్మ నాన్న దగ్గర నుంచి ఫోన్ తీసేసుకొని ఖచ్చితంగా స్మార్ట్ ఫోన్లో ఏవైతే వీడియోస్ వస్తున్నాయో అవన్నీ చూస్తూ ఉన్నారు. గతంలో అయితే ఇలా ఉండేది కాదు. గతంలో
ఖచ్చితంగా గేమ్స్ ఆడేవారు, ఇంటి దగ్గర ఏదో ఒక గేమ్స్ ఆడేవారు. ఇప్పుడు మాత్రం రానున్న రోజుల్లో ఈ స్మార్ట్ ఫోన్స్ కు అడిక్ట్ అయిపోయి చాలా మంది టీనేజ్ అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ వాళ్ళ జీవితాలు కోల్పోతున్నాయి. నేను ఒకటే మీ అందరికి కూడా సూచన ఇస్తున్నది ఏంటంటే, మీరందరూ ఖచ్చితంగా గేమ్స్ ఆడండి. యాజమాన్యానికి కూడా నేను మీకు చిన్న సలహా ఏంటంటే, ఖచ్చితంగా వీళ్ళకు ప్రతి పీరియడ్ అంటే రోజొక పీరియడ్ క్లాసు వైజ్ గా ఖచ్చితంగా వీళ్ళకు గేమ్స్ ఆడిపించండి. ఎందుకంటే గేమ్స్ ఆడకపోవడం వల్ల వాళ్ళు శారీరక దారుణ్యం తగ్గి అనారోగ్యానికి గురవుతారు. గేమ్స్ ఆడడం వల్ల ఏమొస్తాయనే కాకుండా మనం శారీరకంగా దారుణ్యం పెరిగి రానున్న ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్సే కానీ ఈ స్పోర్ట్సే కానీ తట్టుకునే శక్తిని మనకు ఈ యొక్క గేమ్స్ మనకి ఇస్తాయని చెప్పేసి నేను మీ అందరికి కూడా తెలియజేస్తున్నాను.